అన్న దాదాపు 5 ఏళ్ల పరిపాలన ఇద్దరిని చూశారు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత చంద్రబాబు నాయుడు గారికి మొదటిసారి, తర్వాత రాజశేఖర రెడ్డి గారి కొడుకు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారికి ఒకసారి అవకాశాలు ఇచ్చారు. బానే ఉంది. ఈ 5 ఏళ్ల పరిపాలనలో నేను నేరుగా మీ అకౌంట్‌లో డబ్బులేశాను, బటన్లు నొక్కాను, మీరు చూసి ఎయండి అని చెప్పి అన్నారు. ఓటింగ్ శాతం కూడా పెరిగింది. ఒక సాధారణ ఓటర్‌గా మీ అభిప్రాయం ఏంటి? ఏం జరగచ్చు అనుకుంటున్నారు? వాస్తవానికి ఇసుక కార్మికులకి అందరికీ ఇప్పుడు కార్మికుల సంక్షేమ నిధికి ₹110 కడితే 525 కోట్ల బడ్జెట్ ఉంది. వాళ్ళకి ఏదన్నా ఇప్పుడు యాక్సిడెంట్ కానీ ఏదన్నా అయితే వాళ్ళకి కుటుంబాలకి ఈఎస్ఐ కార్డు అట్లా ఉంటుంది. ఇమీడియట్గా ప్రభుత్వం ఆదుకుంటుంది. ఆ డబ్బులు కూడా సొంత ఖజానాలకు వాడి అమ్మ ఒడి నాన్న బుడ్డి అంటే ఎట్లా? అది కరెక్ట్ కాదు కదా. సో ఇదంతా తెలిసే కదన్నా, అంటే నేను నవరత్నాల పేరు చెప్పాను కాబట్టి ఇచ్చాను అని చెప్పి అంటున్నారు. అంతేగాని మీరన్నట్టుగా మీ సంక్షేమానికి సంబంధించో లేకపోతే ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన సప్లాన్ నిధుల నుంచో ఇవన్నీ దారి మళ్లించి ఇచ్చినా కూడా మీకే ఇచ్చాను కదా అంటున్నాడు. నా రాజశేఖర రెడ్డి గారి పరిపాలన చూశారు, ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూశారు, ఒక్కసారి అంటున్నాడు కదా. ఏముంది అని చెప్పేసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అందరూ నా ఎస్సీలు నా మైనారిటీలు అంటున్నారని చెప్పి అందరూ తల ఒక ఓటు ఇచ్చారు. ఓటు ఇచ్చినప్పుడు ఎస్సీ కార్పొరేషన్ నిధులు లేవు, ముస్లిం మైనారిటీ నిధులు లేవు, బడ్జెట్ ఎస్సీ కార్పొరేషన్ సంబంధించి కానీ బీసీ కార్పొరేషన్ కానీ మైనారిటీ వెల్ఫేర్ తరఫున ప్రతి సంవత్సరం అంతకుముందు 2 లక్షల లోన్ వచ్చేది, ₹1,00,000 బ్యాంక్ సబ్సిడీ ఇచ్చేవాళ్ళు. ఈరోజు అటువంటిది ఏం లేదుగా. అమ్మ ఒడికి 15,000 ఇస్తున్నాడు. అవి ఎవరు అడిగారు? సోషల్ వెల్ఫేర్ స్కూల్స్ ఉన్నాయి. అంతకుముందు టీడీపీ గవర్నమెంట్లో సోషల్ వెల్ఫేర్ స్కూల్స్ ఉన్నాయి. వాళ్ళు లాటరీ ద్వారా ప్రభుత్వమే బరాయించేది ఆ డబ్బులు. అసలు డబ్బులు ఎవరు అడిగారు? డబ్బులు ఎవరు వేయటం ఎందుకు? ఇప్పుడు ఇక్కడ గుంటూరులోనే సెయింట్ జోసెఫ్ స్కూల్లో అమ్మగారుల స్కూల్లో భార్యాభర్త ఇద్దరు వికలాంగులు, ఇద్దరు పిల్లలు అక్కడ చక్కగా చదువుకుంటున్నారు. చదువుకుంటుంటే వాళ్ళు హ్యాపీగా చదువుకుంటున్నారులే అనుకున్నారు. అమ్మ ఓడేశారు. ఒకళ్ళకి 13,000 15,000 పడ్డాయి అని చెప్పి సంతోషపడ్డారు. తర్వాత ఏం జరిగింది? వాళ్ళ స్కూల్ వాళ్ళకి లెటర్లు పంపించారు కలెక్టర్ గారి ద్వారా, ఇవ్వమండి మేము ఇంకో 2వ అమ్మాయి ఫీజు కడితేనే మేము ఇస్తాము, లేదంటే ఇద్దరిని తీసుకెళ్ళమన్నారు. తీసుకెళ్ళి గవర్నమెంట్ స్కూల్లో వేశారు. అట్లానే చెప్పినట్టుగానే ఇలా ఎంతో మంది విద్యార్థులకు సంబంధించి కానీ లేకపోతే ఓవరాల్గా చూస్తే ఈసారి ఓటింగ్ శాతం కూడా పెరిగిందని, దాదాపు 82% పెరిగింది. అంటే ప్రజల్లో వ్యతిరేకత అంటారా, లేకపోతే ఆయన నేను చెప్తున్నారు ఐపాక్ టీం దగ్గరికి వెళ్ళినప్పుడు అసలు మొత్తం మనకే ఓట్లు వేశారు, ఏం భయపడవసరం లేదు, మొత్తం వ్యతిరేకత, జగన్కే వ్యతిరేకత అన్న. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి ఎవరికైనా కానీ విదేశీ విద్య ఉంది, అవి లేవు. కార్మికులకు సంబంధించి లేదు. ఇప్పుడు ఇసుక అసలు సామాన్యుడికి అందుబాటులో ఉందా? అది అందుకనే ఖచ్చితంగా అందరూ అగ్నెస్ట్గా చేశారు, కూటమికే చేశారు. అంటే ఇంకా మన ప్రభుత్వం వచ్చిందని ఆయన చెప్పుకుంటాం. సరే, ఎవరైనా చెప్పుకోవాలని కూడా అది వేరే విషయం. కానీ ఈ తరహా అల్లర్లు ఎట్లా చూడాలన్నా? ఇప్పుడు పక్కన పల్నాడులో జరుగుతున్న అల్లర్లు కానీ, అక్కడ తిరుపతిలో ఆయన మీద జరిగిన దాడులు కానీ, ఇదంతా అంటే శాంతి భద్రతలు ఉంటాయి సార్. ఇలా ఉంటే ఇబ్బంది వస్తుందిగా. ఇబ్బంది రావటం వల్లే కలెక్టర్ గారిని తర్వాత ఎస్పీ గారిని వీళ్ళందరినీ ఎన్నికల అధికారి సస్పెండ్ చేయటం, కొంతమంది మీద విచారణ జరుగుతుందిగా. మరి ఈ సమయంలో సీఎం గారు గంటకు 12 లక్షల రూపాయల ఖర్చు ప్రజాధనంతో విదేశాలకు వెళ్ళడం న్యాయమేనంటారు? ఇప్పుడు సాగుతుంది. రేపు 4వ తారీఖు వరకు వెయిట్ చేయాలా. 4వ తారీఖు రిజల్ట్స్ వచ్చిన తర్వాత అప్పుడు పరిస్థితి వేరుగా ఖచ్చితంగా ఉంటుంది. సార్, దాదాపు 5 ఏళ్ళు చూశారు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కూడా. ఆయనేమో నేను నేరుగా డబ్బులు వేసాను అన్నారు, ఖర్చులు పెరిగినాయని అందరూ చెప్తున్నారు. తర్వాత గత 5 ఏళ్ల పరిపాలనతో పోలిస్తే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఏంటంటారు? ఎన్నికలు జరిగినాయి, ఈసారి ఏంటి పరిస్థితి, ఎలా ఉండబోతుంది? ఎవరు పెట్టినా తెలుగుదేశం అంటున్నారండి. తెలుగుదేశమే. ఆ లోపాయి గారిగా ఎన్డీ చూసినా తెలుగుదేశమే అంటున్నారు. నేను విన్నాను. అంటే నేను బయటికి వెళ్ళలేదు, ఇంట్లోనే బెడ్ రెస్ట్. ఎక్కడ చూసినా ఏమిటో మరి వాళ్ళు ఏం చెప్పాలి? ఖర్చులు పెరిగిందని కాదు కదండి, ఆయన పరిపాలన బాగలేదు. ఎవరిని చూసినా ఇదిగా చూస్తున్నారు. ఏదని ఏదేదో అవి చేశాను చెప్పారు. మరి ఏం చేద్దాం? మరి అప్పుడు ఎవరని చెప్తాను, చెప్పలేము. లేవు, నాకు తెలిసినంత వరకు ఎవరు సుఖంగా చేసి లేరు, సంతోషంగా లేరు. నేరుగా మీ అకౌంట్లో డబ్బులు కొట్టాను, బటన్ నొక్కాను. ఏమో 100 సార్లు నొక్కితే 2 సార్లు పడ్డాయేమో, 10 సార్లు పడ్డాయేమో. ఎప్పుడు నాకు ఇదవ్వలేదు. అవుతుంది, పెరుగుతూనే ఉన్నాయి, పెరిగిపోతున్నాయి. అన్నిటికీ వేస్తున్నారు. మున్సిపాలిటీ పన్ను, ఈ పన్ను, ఆ పన్ను అన్నీ పెరుగుతూనే ఉన్నాయి. పెరగందేం లేదు.
పెద్దవారు మీకు తెలుసు సార్, ఎప్పుడు కూడా ఓటింగ్ శాతం పెరిగింది అంటే ఆ ప్రభుత్వం మీద వ్యతిరేకత అంటారా, లేకపోతే ప్రభుత్వం మీద సానుభూతి? ఓటింగ్ ఛార్జ్ పెరిగింది అంటే వ్యతిరేకత అనుకోరు, మంచివాడే అనుకుంటారు. కానీ మరి వేసారంటే ఇంకేదన్నా బలాత్కారంగా, రౌడీజంగా, దినంగా దొంగ ఓట్లు కానీ వేసుకుంటే చెప్పలేము. కానీ పబ్లిక్గా మటుకు నేను తెలుసుకున్నంత వరకు నేను బయటికి వెళ్ళలేదు సో కూటమి- ఇది- కూటమి వస్తది, టీడీపీ అని ఎక్కువగా అదే 100% వాళ్ళు అలా అంటున్నారు. చివరగా బాబాయ్, చివరగా గతంలో తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు ఇసుక రేట్లు కానీ, లేకపోతే మనకంటూ ఒక అమరావతి ఏర్పడింది, ఇక్కడ ఒక రాష్ట్రం ఉంది అన్న పరిస్థితులు కానీ, అవన్నీ కానీ చంద్రబాబు ఉన్నప్పుడు ఆ పరిస్థితులు ఉన్నాయి. జగన్ గారు వచ్చాక నేను 3 రాజధానులు చేస్తాను, మూడు చోట్ల అవుతే అసలు ఇవన్నీ జరిగాయా? అది మీకు తెలియదు ఏముంది, అందరికీ తెలిసిన విషయం. అది జరిగేది కాదు, ఎవరు కూడా అవ్వదు. నేను మరి వినలేదు. ఎందుకు ఈ మాటలు, ఎందుకు ఈ అబద్ధాలు ఎందుకు? మరి వారు ఎందుకు అంటున్నారో ఏం చెబుతున్నారో మరి ఇక మనం నేను మార్పు అయితే ఉంటుంది అనుకుంటున్నారు. చాలా వరకు అనుకుంటున్నారు. ప్రభుత్వ మార్పు ఉంటుంది. అనుకుంటున్నారు. ఓటేశారు, ఈసారి ఎవరు వచ్చే అవకాశాలు ఉన్నాయి? ఈ 5 సంవత్సరాల్లో ఒక మొక్క నాటలేదన్న. దేశ భవిష్యత్తుకి, ప్రపంచ భవిష్యత్తు దేనికైనా సరే మొక్క లేకపోతే సృష్టి లేదు. అది ఎంతమందికి తెలుసు? ఆయన వస్తుంటే మొక్కలు కొట్టేశారు, చెట్లు అదే కొట్టేశారు. చెట్లు కొట్టేశారు. కనీసం మొక్కలకి ఒక కొత్త బడ్జెట్ అనేది ఉండాలి. అవును. మొక్క లేకపోతే అసలు పక్షి లేదు, ఈ ప్రపంచం లేడు, మనిషే లేడు. అవును. అది తెలుసుకునే వాళ్ళు దేశంలో కరువైపోయారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు వనం అని ప్రోగ్రాంలు కానీ, లేకపోతే జన్మభూమి అనో ఏదో ఒక ప్రోగ్రాం ఉండేది. కానీ ఈ 5 సంవత్సరాల్లో నేను మొక్క తరపున అంటే ప్రజల కేవలం ప్రతి మనిషిలో ఇది మార్పు రాకపోతే ఎంతవరకు నాకు ఈ పథకం వచ్చిందా అని మొక్కలకు పథకం ఏది అంటే మొక్క అడగలేదు అలా. మొక్క ఓటేస్తుంటే తెలిసిన వాళ్ళు ఇప్పుడు నేను మొక్క తరఫున ఓటేసాను. ఓవరాల్ గా చూస్తే అన్న మీరు అన్నది బాగుంది. ఈ రోజున కాలం కాని కాలంలో ఎండలు వచ్చినా, లేకపోతే కాలం కాని కాలంలో వర్షాలు పడ్డా, రైతులు ఇబ్బందులు పడ్డా, ఇవన్నీ కూడా గ్లోబల్ వార్మింగ్ వల్ల, లేకపోతే వాతావరణ పరిస్థితుల వల్లే. గతంలో మీరే అన్నారు చంద్రబాబు ఉన్నప్పుడు అదే జన్మభూమి అనో, లేకపోతే మనం అనో ఏదో కార్యక్రమాల ద్వారా ఆయన కొన్ని చేశాడని. మరి ఈయన ఏం చేయలేదని మీరే చెప్తున్నారు. ఎవరు మెరుగంటారు అప్పుడు? ఎవరు మెరుగు అనేది ప్రజలు రేపొద్దున రిజల్ట్లో తేలిద్ది. కానీ దయచేసి అనుకుంటున్నారా మార్పు ఉంటుంది. వచ్చే ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయినా సరే దయచేసి వాళ్ళ కాళ్ళకి నమస్కారం పెడతాను. మొక్క నాటే పని కార్యక్రమం బాగా చేస్తే మంచిది.